మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇది దుర్మార్గమైన చర్య. ఇలాంటి చర్యలను ప్రపంచంలో ప్రతి మానవుడు ఖండించాలా. మనుషులను నిర్దాక్షిణ్యంగా చంపడం అనేది మానవత్వానికి ఇది గొడ్డలి పెట్టు లాంటిది. మానవత్వం ఉన్న మనిషి మాత్రమే సమాజంలో బతకాల, ఏ సమాజమైనా సరే. అది ఇటువంటి వాళ్లకు తప్పకుండా ప్రపంచంలో ప్రతి మానవుడు బుద్ధి చెప్పాలా. మతాలకు అతీతంగా అది ప్రత్యేకంగా హిందువుల మీద దాడి చేయడం అనేది దుర్మార్గమైన చర్య. హిందూ మతం అనేది సనాతన ధర్మం. అది ఆ సనాతన ధర్మం ప్రతి మానవుణ్ణి ఒకే విధంగా చూసే ధర్మం అది. అటువంటి ధర్మానికి వ్యతిరేకంగా వీళ్ళు మనుషులను చంపడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఈ చర్యను ప్రతి ఒక్కడూ ప్రపంచంలోని ప్రతి మానవుడు ఖండించాల్సిన సందర్భం ఇది. ఇలా ముందుకు పోకుండా ఎవరూ ముందుకు పోకుండా చూడాల్సిన బాధ్యత సమాజంలోని ప్రపంచంలోని ప్రతి పౌరుని మీద ఉంది అని నేను భావిస్తున్నాను. మతాల మధ్య చిచ్చు పెట్టి రెచ్చగొట్టి వాళ్ళ స్వార్థ ప్రయోజనాలను ఈ సందర్భాన్ని ఉపయోగించుకోవడమే వాళ్ళ నైజం. అటువంటి వాళ్ళు మాత్రమే ఇటువంటి పనులు చేస్తారు. మార్గమైన చర్య. దీన్ని ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రపంచం మొత్తం జ్ఞాన మార్గం వైపు పోతుంటే కొన్ని దేశాల పేరుతోనో వాళ్ళు ఇంకా అజ్ఞానం వైపు పోతున్నారు. జ్ఞాన మార్గం వైపు మరి వచ్చినప్పుడే ప్రపంచం మొత్తము సౌభాగ్యంగా ఉంటుందని చెప్పేసి కోరుకుంటున్నామండి. యాక్చువల్గా ఉద్రిక్తతలు సృష్టించి దేశాల మధ్యన మతాల మధ్యన ఒక శిక్ష పెట్టడానికి ఇవన్నీ ఉగ్రవాదులు ఆడుతున్నటువంటి ఒక నాటకంగా చూడాలి. దీనిపైన అంత జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ జాగరూకతతో ఉండి దీన్ని అందరూ ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అది మతాలకు ఈ మతం ఆ మతం అనేది సంబంధం లేదు. అక్కడ చేసినటువంటి చర్య ఏదైతే ఉందో అది చాలా హేయమైనటువంటి చర్య. అది ఒకప్పుడు మనది మొత్తం భారతదేశం అంటే ఆఫ్ఘనిస్తాన్ వరకు ఉన్నటువంటి భారతదేశాన్ని ఈరోజు మతం పేరుతో అన్ని చీలికలు చేసుకుంటూ పోతున్నారు. కానీ సనాతన ధర్మం అన్నటువంటి దీంట్లో ప్రతి ఒక్కరూ ధర్మం వైపే ఉన్నారు ఈరోజు కూడా. అది వాళ్ళు గుర్తించాలి. ఇప్పుడు అదే అజ్ఞానం వైపు ఎన్ని రోజులు అనిపోతారు. అది గుర్తించి అందరూ సుఖంగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. చాలా ఘోరమైన హేమమైన చర్య ఇది. చర్య తీవ్రవాదులను వాళ్లకు చాలా భయం వచ్చేలాగా మనం చేయాలండి. 22వ తారీఖున పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడిని మనందరం తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు కడపలో శాంతి ర్యాలీ అత్యంత వైభవంగా వేలాది మందితో జరిగింది. ఇది భారతదేశంలో హిందువుల ఐక్యతకి ఒక సంఘీభావంగా ఏర్పడి అందరూ ముందుకెళ్లాలని మనసారా కోరుకుంటున్నాం. ఈ మన హిందువుల ఐక్యత వర్ధిల్లాలి. ఈ ఉగ్రవాద దాడిని అందరూ కలిసి తీవ్రంగా ఖండించాలని తెలుపుకుంటున్నాం. వాళ్ళు ప్రత్యేకంగా హిందువా నువ్వు కాదా అని అడిగి మరీ చంపారు. దీన్ని మనం తీవ్రంగా పరిగణించాలి. ఈ విధమైనటువంటి చర్యలు మనం తీవ్రంగా ఖండించి మనందరం సమైక్యంగా ఉండి ఈ దాడులను ఎదుర్కొని వాళ్లను మన దేశం నుంచి ముష్కరులను తరిమేసేందుకు ప్రయత్నం చేయాలని మనసారా కోరుకుంటున్నాం. వస్తే మన భారత ప్రభుత్వం ఎంత శక్తినైనా పుంజుకొని ఎదిరించేందుకు సిద్ధంగా ఉంది. ఎలాంటి భయం కూడా మనకు ప్రజలకు అవసరం లేదు. ఈ మన గవర్నమెంట్లో చాలా శక్తివంతమైనటువంటి సైన్యం అంతా ఉంది. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి మనకుందని తెలియజేస్తున్నాం. పహల్గాంలో హిందువులపై జరిగిన హేయమైన చర్యని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఘటనకి వ్యతిరేకంగా దేశం చేపట్టే ఏ చర్యకైనా మేమందరం మా సహాయ సహకారాలను అందిస్తామని తెలుపుకుంటున్నాం.